ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. దయగలవాడు తనకే మేలు చేసుకొనును, క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకొనును. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 17వ వచనము. దేవుడు తన వాక్యంలో జాలిగల మనసును, దయాలత్వమును గల ప్రవక్తలను మనం ధరించుకోవాలని కోరుకుంటున్నాడు. మనము దయ కలిగి, దీర్ఘశాంతము కలిగి, క్షమించే మనసును కలిగి ఉండవలను. మనము కఠిన హృదయము కలిగి న్యాయబద్ధంగా ఆలోచించే వారమైతే నెమ్మది లేని వారమై స్నేహితులను సంపాదించుకోలేము. కనికరము చూపుట అనగా దయ కలిగి హృదయపూర్వకముగా ఇతరుల విషయము ప్రేమతో వ్యవహరించుట. అందరికీ ఈ గుణము సులువుగా అందదు. కనికరము వలన సాత్వికము పుట్టును. ఇతరులకు సహాయం చేయుటకు మనము చేతులు చాపినప్పుడు మనము కనికరము చూపుట ఎంత మేలైన విషయమో జ్ఞాపకం చేయబడతాము. కనికరమునకు మనము పాత్ర సంపాదించుకోలేము. అర్హులు కాని వారికి కనికరము ఒక ఈవిగా ఇవ్వబడుతుంది. దేవుడు కనికరము గలవాడు. ఆయన యొక్క గొప్ప కనికరము బట్టియే మనము మన పాప దోషము వలన నాశనము చేయబడకుండా ఉన్నాము. మన యొద్ద లేని దానిని ఇచ్చివేయవలనని దేవుడు ఎన్నడూ కోరలేదు. కనుక దేవుడు మొదటగా మనలో తన కనికరము కలుగచేసి మన ద్వారా ఆ కనికరము ఇతరులకు ప్రేరేపింప చేయాలని కోరుతున్నాడు. కనుక కనికరము ఇతరులకు సమృద్ధిగా ఇవ్వగలిగిన వారిగా ఉండాలి. అప్పుడు మనము దేవుణ్ణి సంతోషపరచట మాత్రమే కాక మనము గొప్ప విపత్తుల నుండి రక్షింపబడతాము. దేవుని మార్గములను బహు సామాన్యమైనవి మరియు సమాధానమైనవి. ఆయన కనికరము కలిగి ఉన్న రీతిగా మనము కూడా కనికరము కలిగి ఉండవలెను. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.